మన్ శ్రీ మద్రామాయ ప్రయాణంలో తర్వాతి పొట్టానికి స్వాగతం. ఈరోజు బాల్కాండ్లోని ఈషి మొక్కువ సర్గను చూద్దాం. అవును, ఇదే ఆ పెట్టం. మహాబలవంతురాలైన తాటకిని శ్రీరాముడు జయించిన క్షణం. ఒక్కొక్కసారి ఊహించుకోండి, విశ్వామిత్ర మహర్షి రాముడి దగ్గరికి వచ్చి ఇలా అంటున్నారు: ఓ రామ, నీ తండ్రి దశరథ మహారాజు నా ఆజ్ఞలను పాటించమని ఆదేశించారు. దీన్ని తండ్రి మాట ప్రకారం నీ పవిత్ర కర్తవ్యం. ఎల్లప్పుడూ విధేయుడు మరియు ధర్మనిష్ఠుడైన రాముడు, ఓ మహర్షి, ప్రజల సంక్షేమాన్ని కోరే బ్రహ్మవాదిగా నేను సంకోచం లేకుండా మీ ఆజ్ఞను పాటిస్తాను అని ప్రత్యుత్తరం ఇస్తాడు. దీక్ష సంకల్పంతో రాముడు తన ధనుస్సును చేతిలోకి తీసుకుంటాడు. అతని ధనుస్సు యొక్క నాదం అడవి అంతా ప్రతిధ్వనించి అన్ని జీవులలోనూ భయాన్ని కలిగిస్తుంది. మొదట ఆశ్చర్యపోయిన తాటకి ఆపై కోపంతో ఆ శబ్దం వస్తున్న దిశగా తన చూపున మరల్చింది. అక్కక్క ఆమె రాముడిని మరియు లక్ష్మణుడిని చూస్తుంది. రాముడు లక్ష్మణుడితో ఇలా అంటాడు: తమ్ముడా, ఈ రాక్షసి చాలా క్రూరమైంది మరియు ఖేరమైంది. ఆమెను చూడటం మాత్రాన్ ప్రజల హృదయాలు భయంతో పగిలిపోతాయి. ఆమె స్త్రీ కాబట్టి ఇప్పటి వరకు ఆమెను వదిలేశాను, కానీ ఇప్పుడు ఆమె శక్తిని తగ్గించి ఆమెను హాని చేయకుండా చేస్తాను. వారు మాట్లాడుకుంటున్నప్పుడు కోపంతో రగిలిపోతున్న తాటకి దాడి చేయడానికి సిద్ధమవుతుంది. విశ్వామిత్ర మహర్షి వారిని ఆశీర్వదిస్తారు: మీరు విజయం సాధించండి రామ, లక్ష్మణ. అకస్మాత్తుగా తాటకి ఒక సుడిగాలిని సృష్టిస్తుంది. ఆ ప్రాంతం మొత్తం దుమ్ముతో నిండిపోతుంది. దాని తర్వాత ఆమె రాట వర్షం కురిపిస్తుంది. దానిని రాముడు నేర్పుగా తన బాణాలతో ఎదుర్కొని దుమ్మును తొలగించి ఆమె ప్రయత్నాన్ని విఫలం చేస్తాడు. తాటకి మరొక దాడికి సిద్ధమవుతుండగా రాముడు తన బాణాలతో ఆమె చేతులను నరికివేస్తాడు. లక్ష్మణ ముక్కు మరియు చెవులను కోసి ఆమెను విఖిత్తం చేస్తాడు. ఆమె ప్రయత్నాలున్నప్పటికీ తాటకి శక్తులు కక్షించడం ప్రారంభమవుతుంది. విశ్వామిత్రుడు రాముడిని హెచ్చరిస్తాడు: రామ, ఈ రాక్షసిపై దయ చూపించొద్దు. సంధ్యా సమయంలో ఆమె బలం పెరుగుతుంది. ఇప్పుడే ఆమెను సంహరించు. మహర్షి ఆజ్ఞను అంగీకరించి రాముడు చప్తపేదేది వాహనాన్ని ఉపయోగించి శబ్దం ద్వారా ఆమెను లక్ష్యంగా చేసుకుంటాడు. అది ఆమె గుండెను తాకుతుంది మరియు తాటకి మరణిస్తుంది. తాటకి ఓట్మితో తేతలు పుష్పొట్టి కరిపిస్తారు మరియు గాంధర్వులు సంగీతం మరియు నృత్యాలతో జరుపుకుంటారు. విశ్వామిత్రుడు రాముడిని ప్రశంసిస్తాడు: ఓ రామ, నువ్వు నిజంగా పవిత్రుడివి మరియు దివ్యుడివి. ఈ రాత్రి ఇక్కడ విశ్రాంతి తీసుకుందాం. ఉదయం ఆశ్రమానికి వెళ్దాం. మహర్షి మాటలను పాటిస్తూ వారు విశ్రాంతి తీసుకుంటారు మరియు తాటకి లేని ఆ అడవి కుబేరుని దివ్య ఉద్యానవనంలాగా శాంతి మరియు సౌందర్యంతో ప్రకాశిస్తుంది. రేపు మరొక పొట్టంతో మళ్ళీ కలుద్దాం. అందులో విశ్వామిత్రుడు శ్రీరాముడికి దివ్యాస్త్రాలను ప్రసాదిస్తాడు. మరియు మీరు మా డైలీ విష్ ఛానల్ కి కొత్త అయితే పైన కుడి వైపున ఉన్న ఫాలో బటన్ ని నొక్కకండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మాతోనే ఉండండి.